దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని గట్టిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నానండి. వేదిక మీద ఉన్న దైవజనులు బిషప్ రెడ్డి జ్యోత్ కుమార్ రాయ్ గారు, స్టేట్ ఓవర్సీయర్ గారికి నా వందనాలు, అలాగే పాస్టర్ సుదర్శన్ గారికి నా వందనాలు, వేదిక మీద ఉన్న బైబిల్ కాలేజ్ స్టాఫ్ డీన్ గారికి, అలాగే మోనికా బైబిల్ కాలేజ్ డైరెక్టర్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది యంగ్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఐ కంగ్రాచులేట్ యూ. చాలా గ్రాడ్యుయేషన్స్కి మనం వెళ్ళుంటాం. చాలామంది ఇంజనీరింగ్, డిగ్రీ, డాక్టర్ అని గొప్ప గొప్ప చదువులు చదువుంటారు. లోకంలో ఉండే గొప్ప చదువులు, ఎన్నెన్నో పెద్ద పెద్ద చదువులు చాలామంది చదువుంటారు. ఎంతో గౌరవం సంపాదించుంటారు బయట వాళ్ళ చదువు వల్ల. చాలామంది వాళ్ళ ఇంటి పేరు కన్నా ముందు వాళ్ళు చదివిన డిగ్రీని పెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే లోకంలో అంతకంటే గొప్ప ఏమీ లేదు. కుటుంబంలోకి వెళ్ళినా సరే నువ్వేం చదివే బాబు అని అడుగుతారు, కానీ నువ్వు ఎలా ఉన్నావు బాబు అని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఇంట్లో వాళ్ళ దగ్గర, కుటుంబం దగ్గర, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీ చదువేంటి, నీ చదువుని బట్టే నీ గౌరవం ఇస్తుంది. అలాంటి లోకంలో మనం జీవిస్తుంటే, లోకంలో పేరు వచ్చినా రాకపోయినా పరలోక రాజ్యంలో వాళ్ళ గురించి ఒక స్థానం, ఒక స్థాయి ఏర్పరిచే చదువును వీళ్ళు చదివారు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మీకు పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్థాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గౌరవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు సిద్ధపడాలి. అవమానాలు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, వ్యతిరేకత ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మీకన్నా గొప్ప చదువులు చదివిన వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసేదానికి కూడా మీరు సిద్ధపడాలి. ఇక్కడ లోకంలో మీరు ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, వాక్యం చెప్తుంది కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఎక్కడైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎక్కడైతే మిమ్మల్ని తక్కువగా చూశారో, అదే ప్రాంతంలో పరలోకమందు సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మిమ్మల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. నేను గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు ఒకటే అనుకున్నా, అమెరికా దేశంలో ఆ స్టేజ్ మీద గ్రాడ్యుయేట్ అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది అనుకున్నా. కానీ ఆ రోజు నాకుండే సంతోషం మొత్తం పోయింది. ఎందుకంటే మా నాన్నగారు అదే రోజున హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నా జీవితంలో ఇంకా అదే హ్యాపీయెస్ట్ డే అనుకున్నది సాడెస్ట్ డేగా మారిపోయింది. మీ జీవితంలో కూడా అలాంటి రోజులు చాలా రాబోతున్నాయి. మీరు అనుకుంటారు చదువు అయిపోయింది, అమ్మయ్య నాకు డిగ్రీ వచ్చేసింది, నేను హ్యాపీ అనుకుంటారు. అస్సలైంది ఇప్పుడు మొదలవుతుందండి. ఇప్పుడు దాకా మీరు చదివిన చదువులు ఉన్నారా, అది మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీలో ఎంతోమంది మీ తల్లిదండ్రులు భారభరితమైన సేవ మీ ఊళ్ళలో జరిగిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. దాని గురించి మీరు సిద్ధపడ్డారు. ఈ 3 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు మీరు సిద్ధపడ్డారు. ఇప్పుడు మీరు ఊరు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు తీసుకునే ట్రైనింగ్ చూసారా, దాన్ని మీరు అప్పుడు అప్లై చేయాలండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో రాయబడి ఉంది, ప్రభువారు ఆయన శిష్యులు పిలుచుకుంటున్నప్పుడు ఏమని చెప్పారో తెలుసా? ఫాలో మీ అని చెప్పారు. నన్ను వెంబడించండి, మనుషులు పట్టే జాలరులుగా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. మీరు లోకంలో ఎంతో గొప్పవారు ఉండొచ్చు, ఎంతో గొప్ప దైవజనులు ఉండొచ్చు, గొప్ప టీచర్స్ ఉండొచ్చు. మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా, లేకపోతే దైవజనులు ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు వెంబడిస్తే మీ మార్గం ఈ లోకంలో భూస్థాపితం అయిపోద్ది. కానీ మీరు కనుక ప్రభువుని వెంబడిస్తే, ఆయన చెప్పారు కదా, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు చేరలేరు. అటువంటి మార్గాన్ని ఆయన ఏర్పరిచారు మీకోసం. యూ మస్ట్ ఫాలో హిమ్ అండ్ హీ విల్ టేక్ యూ టు హైయర్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ నెవర్ ఇమాజిన్డ్ బిఫోర్. హల్లెలూయా. ఈ మాటలను దేవుడు బహుగా దీవించి, నూతనంగా గ్రాడ్యుయేషన్ పొందుతున్న విద్యార్థులను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.